పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సమిష్టిగా ముందుకు సాగాలని సాధకులకు జనసేన నాయకులు అవానపు విక్రమ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, సమన్వయంతో ముందుకు వెళ్తే గొప్ప ఫలితాలు సాధించగలమని జనసేన నాయకులు అవానపు విక్రమ్ అన్నారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలో 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విక్రమ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సభ్యత్వం పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకమని, ప్రతి కార్యకర్త ఉద్యమంగా సాధకుల లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. మరి ఈ నెలలో 15వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా మొట్టమొదటి సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొని పార్టీకి 2 కోట్ల రూపాయల విరాళం కూడా ఇవ్వడం జరిగింది. ఒక కుటుంబ పెద్దగా ఆయన కార్యకర్తల కోసం తీసుకుంటున్న బాధ్యత కానీ మనం చూస్తే ఖచ్చితంగా చాలా గర్వించదగ్గ విషయం. అలాంటి నాయకులు వ్యక్తిలో పనిచేస్తున్నందుకు మా అందరికీ గర్వంగా ఉంది. ముఖ్యంగా ఇది మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కాన్సెప్ట్తో ఆయన ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఉద్యమిగా చేరుతున్నారో రేపు వాళ్ళే జనసేన నాయకులుగా గ్రామ వార్డు స్థాయిలో నాయకత్వాన్ని, అలాగే నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని, అలాగే పార్లమెంట్ స్థాయిలో నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన చేయడం జరిగింది. అందుకు మేము అందరం కూడా ఆయనకు మద్దతుగా ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి మా కరపత్రాలను ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాం. ఒక్క మెంబర్షిప్ తీసుకోవడమే కాదు, ఎవరైతే ఉద్యమిగా మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి పార్టీలో ప్రాధాన్యత, ఒక గౌరవం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ప్రమాదవశాత్తు ఎవరికైనా ఇబ్బంది జరిగినా వాళ్ళకి ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మెంబర్షిప్ని 400 రూపాయలుగా నిర్ణయించారు. అందుకు అందరూ యువకులు, ముఖ్యంగా మహిళలు కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ముఖ్యంగా మహిళలందరూ కూడా సభ్యత్వాలు తీసుకొని జనసేన పార్టీలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు గతంలో కొన్ని రెన్యూల్ చేయడం జరిగింది. ఉప్పు కుమార్ అని, అలాగే ఒక పేరు శ్రీనివాస్ అని, ఆయనకు కూడా ఆయన